నేను పిలవను, కోపంగా సమాధానం చెప్పింది స్వీటీ. అక్కడ ఉండలేను అన్నట్టుగా లేచి గబగబా లోపల గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని గట్టిగా ఏడ్చేసింది శ్రీలత. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. చిట్టి తల్లి, నేను మీ తాతయ్యని చెబుతున్నాను. నిన్ను కన్న తల్లి శ్రీలతేనమ్మా. ఒక్కసారి నా బిడ్డని అమ్మా అని పిలవు. స్వీటీని దగ్గరికి తీసుకుని నచ్చజెప్పబోయారు మాస్టారు. మరి నిజంగా మా అమ్మే అయితే ఇన్నాళ్ళు నన్నెందుకు వదిలేసింది? రోషంగా అడిగింది స్వీటీ. ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు అన్నట్టు అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగినది వివరించి చెబుదామన్నా అర్థం చేసుకునే వయసు కాదు పసిదానిది. ఏమే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని నాకిష్టమైనవన్నీ కొనిపెట్టి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి వచ్చి అన్నీ చేసింది ఈ అమ్మే. అంతేకాదు రోజు అన్నం నోట్లో పెట్టేది, ఇంకా బోలెడన్ని కథలు చెప్పేది. ఇవన్నీ అమ్మలే కదా చేస్తారు. మరి లతా అంటే నాకు అమ్మ ఎలా అవుతుంది? కళ్ళు పెద్దవి చేసి పెద్ద ఆరిందలాగా చేతులు తిప్పుతూ అడుగుతున్న స్వీటీకి ఎలా నచ్చ చెప్పాలో అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. స్వీటీ, నా బంగారు తల్లివి కదూ. ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ ఇప్పుడు శ్రీలత కూడా చేస్తుంది. ఇంకా నిన్ను హాలిడేస్లో బోలెడన్ని చోట్లకి తీసుకెళ్తుంది. అంతేకాదు రోజు నీకు బోలెడు కథలు కూడా చెబుతుంది. స్వీటీని దగ్గరికి తీసుకుని నచ్చ చెబుతోంది వసంత. మరి అలా అయితే నువ్వింక నాతో ఉండవా? ఏడుపు తన్నుకొస్తుంటే ముక్కు ఎగబిలుస్తూ అడిగింది స్వీటీ. ఎందుకున్నాను? ప్రతి ఆదివారం నీకోసం ఇక్కడికి వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన గ్యాడ్జెట్స్ అవి తీసుకొస్తాను, సరేనా? నుదుటిపై ముద్దు పెడుతూ చెబుతున్న వసంతని వదల్లేను అన్నట్టు బలంగా అల్లుకుపోయింది స్వీటీ. ఆ పసిదానిని ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడిన వసంత నుంచి విడదీయడానికి మనసు అంగీకరించకపోయినా శ్రీలత దుఃఖాన్ని చూడలేక బిడ్డను ఆమెకి చేరువ చేసేందుకు ఒప్పించక తప్పలేదు మాస్టర్కి. మాస్టారు, రేపు స్వీటీ నిద్ర లేవకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకెందుకో భయంగా ఉంది. నేనిక్కడ ఉంటే ఇంకా ఎప్పటికీ తను శ్రీలతని తల్లిగా అంగీకరించదు. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక ఆరుబయట కుర్చీ వేసుకుని కూర్చున్న మాస్టారితో మెల్లగా చెప్పింది వసంత. అమావాస్య వెనుక పౌర్ణమి వస్తుందనే ఆశతోనే ఆకాశంలో నక్షత్రాలన్నీ చంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. అమావాస్య రోజున అలిగిన చంద్రుడు శాశ్వతంగా చీకటిలోనే ఉండిపోతే తారలకి ఆ మెరుపు ఎక్కడుంటుంది? ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి వెలుగులు దోబుచ్చులాట తప్పదు. ఏది జరిగినా దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి. మనం కేవలం నిమిత్త మాత్రులం. ఆ పసిదాన్ని మనసులో అమ్మగా ముద్రించుకున్న నీ రూపం మరొకరిని అమ్మగా ఎలా అంగీకరిస్తుంది? ఏదో మన పిచ్చిగాని స్వీటీ శ్రీలతకి దగ్గరవుతుందని నేను అనుకోవడం లేదు. శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా అన్నారు మాస్టారు. ఎందుకు అంగీకరించదు? ఇన్నాళ్లు పాపకి తండ్రి ప్రేమ తెలియదు. ఇక్కడ ఉంటే తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ దక్కుతుంది కాబట్టి నన్ను తొందరలోనే మర్చిపోగలుగుతుంది, ధీమాగా చెప్పింది వసంత. పిచ్చిదానా, పాపకి అందరి ప్రేమ దొరుకుతుంది సరే, మరి నీ సంగతి ఏంటి? ఉన్న ఒక్క బంధం కూడా దూరం అయిపోతే నువ్వెలా బ్రతకగలవు? అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? మాస్టర్ అలా అడిగేసరికి వసంతకి ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. అయినా నిభాయించుకుంది. ఏ గూటి పక్షి ఆ గూట్లోనే ఉండాలి మాస్టర్ అంటూ లేచి లోపలికి వెళుతూ స్వీటీ ఎక్కడుందో అని హాలంతా ఆత్రంగా కళ్లతోనే వెతకసాగింది. ఎక్కడా కనబడకపోయేసరికి అన్యమనస్కంగానే రూంలోకి వెళ్లి పడుకుంది. అమ్మా, అమ్మా, అమ్మా! నిద్ర కళ్ళతో మంచం మీద నుండే అరుస్తోంది స్వీటీ. ఏమ్మా, నిద్ర లేచేశావా? నా బంగారు తల్లి, రా బ్రష్ చేసుకుందువు గాని అంటూ మంచం మీద కూర్చొని ప్రేమగా స్వీటీని దగ్గరికి తీసుకోబోయింది శ్రీలత. మా అమ్మ ఎక్కడా? కోపంగా అడిగింది స్వీటీ. నేను మీ అమ్మనేనమ్మా. కళ్ళలో గిర్రుని నీళ్లు తిరుగుతుంటే సమాధానం చెప్పింది శ్రీలత. నో, నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ ఎప్పుడు నా పక్కనే పడుకుంటుంది. నాకు చీకటంటే భయమని ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటుంది. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడుంది? నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా? ఒక్క ఉదుటున మంచం దిగి వెతుక్కోసాగింది స్వీటీ. వసంతతో స్వీటీ పెంచుకున్న అనుబంధం ఎంత బలమైందో అర్థమయ్యాక సమాధానం ఏమీ చెప్పలేక మాట్లాడకుండా ఉండిపోయింది శ్రీలత. స్వీటీని తల్లి ప్రేమకు దూరం చేసి తప్పు చేశానా? నిజంగా వసంత పంచినంత ప్రేమని తాను పంచగలదా? శ్రీలత ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. మరో 4 రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిందమ్మా. వచ్చేస్తుందిలే నచ్చ చెబుతూ మనవరాల్ని పెరటివైపు తీసుకెళ్లారు మాస్టారు. అయిష్టంగానే తాతయ్యని అనుసరించిన పెరట్లో చెట్ల మీద గూడు కట్టుకున్న పిట్టల వంక చూస్తూ ఆ రోజుకి బ్రష్ అయింది అనిపించింది. అమ్మమ్మ కలిపించిన పాలు తాగి కొంచెం స్థిమితపడింది. స్వీటీ, టిఫిన్ తినేసి తొందరగా రెడీ అవ్వు. కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి తీసుకువెళ్తాను.
బుజ్జగిస్తూ చెప్పాడు రవి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. చుట్టూ ప్రేమగా ఇంతమంది చేరినా వసంతని వెతుకుతూ మారం చేస్తున్న స్వీటీ తనని అమ్మగా అంగీకరించకపోవడాన్ని తట్టుకోలేకపోతోంది శ్రీలత. ఇక్కడ ఉంటే రోజు నీకు ఇష్టమైన కరాటేతో పాటు మీ నాన్న నేను స్విమ్మింగ్ లో కూడా జాయిన్ చేస్తారట. కొత్త స్కూల్లో స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారట. స్వీటీ ముఖంలోకి చూస్తూ ప్రేమగా చెప్పింది. నిజమా నాన్న? నమ్మలేనట్టుగా అడిగింది స్వీటీ. అవునన్నట్టు నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు రవి. గబగబా 10 నిమిషాల్లో రెడీ అయి కూర్చుంది స్వీటీ. వసంతకి నీళ్లంటే ఉన్న భయం వల్ల తానెంతో అపురూపంగా పెంచుకుంటున్న బిడ్డని స్విమ్మింగ్ వైపు వెళ్ళనిచ్చేది కాదు. ఎప్పటినుంచో స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఆశపడుతున్న స్వీటీ ఈ ఒక్క కారణం వల్లనే ఈ ఊరిలో ఉండి కొత్త స్కూల్లో చేరడానికి ఒప్పుకుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి 4 రోజులు పట్టినా స్కూల్లో పిల్లలందరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండడంతో కొంత సర్దుకోగలిగింది స్వీటీ. అయినా నిద్రపోయేటప్పుడు మాత్రం వసంతని కలవరిస్తూనే పడుకునేది. తన పక్కన పడుకోబెట్టుకోవాలని శ్రీలత ఎంత ప్రయత్నించినా అందుకు స్వీటీ ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక దూరంగానే మెలగడం అలవాటు చేసుకుంది. లత, ఈ నెల రోజుల్లో స్వీటీ ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది. గమనించావా? తనని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరికీ నన్ను చూపించి మా నాన్న అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. ఇంత మంచి నడవడిక ఉన్న పిల్లకి కన్న తండ్రిని కాలేకపోయినా నోరారా నాన్న అని పిలుస్తున్న చిట్టి తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అసలు ఈ జన్మలో ఆ పిలుపు వింటానని అనుకోలేదు. స్వీటీ వల్ల ఆ లోటు తీరింది. భగవంతుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు, సంతోషంగా చెప్పాడు రవి. ఇన్నాళ్ళు తండ్రి ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి స్వీటీ మీకు దగ్గర కాగలిగింది. కానీ తల్లి ప్రేమకి తక్కువ లేదుగా, అందుకే నన్ను అమ్మ అని పిలవలేకపోతోంది. దుఃఖం పొంగుకొస్తుంటే పంటి బిగువునే అదిమి పెట్టింది శ్రీలత. అయ్యో, అలా ఎందుకు అనుకోవడం? కల్మషం లేని నీ ప్రేమని స్వీటీ ఏదో ఒకనాటికి అర్థం చేసుకోకపోదు. పసితనం వల్ల కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్న మాట వాస్తవమే, కాదనను. ఏదో ఒక రకంగా నయానో భయానో నచ్చజెప్పి పరిస్థితి తనకు అర్థమయ్యేలా చెప్పవచ్చు, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు కదా అన్నాడు రవి. ఏమో రవి, రాను రాను స్వీటీకి పెంకితనం ఎక్కువైపోతోంది. అసలు ఎప్పటికైనా నన్ను అమ్మ అని పిలుస్తుందా అని సందేహంగా ఉంది. దిగాలుగా అంది శ్రీలత. ఎందుకు పిలవదు? కన్నతల్లి కన్నతల్లే. ఎప్పటికైనా స్వీటీ నిన్ను అర్థం చేసుకుంటుంది. మరీ అంత ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కాస్త వయసు పెరిగితే అన్నీ తనే అర్థం చేసుకుంటుంది అన్న రవి మాటలు కొంత ఊరటనివ్వడంతో మనసులో భారం కొంచెం తగ్గినట్టు అనిపించిందేమో. లేచి వెళ్లి ఇద్దరికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకొచ్చింది. కాఫీ చాలా బాగుంది. వాతావరణం కూడా చల్లగా వర్షం వచ్చేలా ఉంది. నిన్న న్యూస్లో సైక్లోన్ అలర్ట్ చెప్పారు కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. మెల్లగా కాఫీ సిప్ చేస్తూ చల్లగాలికి ఊగుతున్న చెట్ల వైపు చూస్తూ అన్నాడు రవి. సైక్లోన్ బలహీనపడిందని ఇందాక న్యూస్లో చెబుతుంటే విన్నాను. వర్షం అది పెద్దగా ఉండకపోవచ్చు, కానీ వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఎక్కడికైనా అలా 1 గంట సేపు తిరిగి వస్తే బాగుండనిపిస్తోంది. ఏమంటావు రవి? కప్పు కింద పడుతూ అడిగింది శ్రీలత. అదిగో స్వీటీ స్కూల్ వదిలే టైం అయిపోయింది. పాపని ఇంటికి తీసుకొచ్చాక ఎక్కడికి వెళదామంటుందో తననే అడుగుదాం షర్ట్ వేసుకుంటూ అన్నాడు రవి. అంతలోకే ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. లత, మీ నాన్నగారికి సివియర్ స్ట్రోక్ వచ్చిందట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అత్తయ్య గారు కంగారు పడుతూ ఫోన్ చేశారు. నువ్వు వెంటనే బయలుదేరు. నేను స్వీటీని పికప్ చేసుకుని అట్నుంచట్టే బయలుదేరి వచ్చేస్తాను. చెబుతూనే గబగబా బండి స్టార్ట్ చేసి స్కూల్ వైపు పోనిచ్చాడు రవి. హాస్పిటల్లో అడుగుపెట్టేసరికి ఐసీయూ హాల్లో సత్యవతమ్మ ఒక్కతే దిగాలుగా కూర్చొని ఉంది. అమ్మమ్మ, తాతయ్యకి గుండె నొప్పి ఎందుకు వచ్చింది? పరిగెత్తుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి స్వీటీ తన చిట్టి చేతులతో అమ్మమ్మ కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. అమ్మా, అసలేమైంది? నాన్నకి ఇంతకు ముందెప్పుడు స్ట్రోక్ రాలేదు, అలాంటిది ఇంత సీరియస్గా ఎలా అయింది? గాబరాగా అడిగింది శ్రీలత. ఏం జరిగిందో తెలీదు. హైదరాబాద్ నుంచి ఎవరో రఘునందన్ అట నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. అతనితో మాట్లాడిన దగ్గర నుంచి ఎందుకో ఆయన స్థిమితంగా లేరు. రాత్రంతా సరిగా నిద్రపోలేదు. ఈరోజు భోజనం కూడా చెయ్యలేదు. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాలంటూ రాత్రి బండికి అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నారు. అంతలోకే ఇలా గుండె నొప్పి వచ్చి ఒక్కసారిగా కూలబడిపోయారు. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది సత్యవతమ్మ. ఎవరు? రఘునందన్ కదూ అన్నారు అంటూ గబగబా జేబులో నుంచి ఫోన్ తీసి కారిడార్ వైపు నడిచాడు రవి. నాన్నా, సార్కి చెప్పండి నేను ఇక్కడ మళ్ళీ కరాటాలో జాయిన్ అయ్యాను, స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నాను అని.
అని దూరం నుంచే అరుస్తూ చెప్పింది స్వీటీ. సరే అన్నట్లుగా తలాడించాడు రవి. హలో రఘునందన్ గారు, నేను రవిని మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగింది? వసంత గారికి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికి ప్రమాదమేమీ లేదు కదా? కంగారుగా అడిగాడు. స్వీటీని కన్న తల్లి దగ్గరికి పంపినప్పుడు ఎంతో నిబ్బరంగా వ్యవహరించిన వసంత గారు తర్వాత మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్లారు. ప్రతిరోజు రాత్రి నిద్ర మాత్రలు వేసుకొని పడుకోవడానికి ఆమె అలవాటు పడింది. 4 రోజుల క్రిందట మోతాదుకు మించి మాత్రలు వేసుకోవడం వల్ల కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. సమయానికి ఇంట్లో పనిచేసే మనిషి మాకు ఫోన్ చేసి చెప్పబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగాం. లేకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేది అంటూ వసంత పరిస్థితిని వివరించాడు రఘునందన్. ఇప్పుడు వసంత గారి దగ్గర ఎవరున్నారు? లతని పంపించమంటారా? అడిగాడు రవి. నో, అసలు లత గారికి ఈ విషయాలేవి తెలియడానికి వీల్లేదని ఆమె పట్టుబడుతున్నారు. అయినా మా మిస్సెస్ రాధారాణి వసంత గారి కొలిగేనని చెప్పాను కదా, 2 రోజులు సెలవు పెట్టుకుని తానే దగ్గరుండి చూసుకుంటూ ఉంది. రేపటికల్లా డిశ్చార్జ్ చేసేస్తామని డాక్టర్ గారు చెప్పారు. అవును, అంకుల్ ఈరోజు బయలుదేరుతానన్నారు. ఫోన్కి అందరం లేదు. ఇక్కడికి వస్తున్నారా? అడుగుతున్న రఘునందన్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రవికి. ఈ వయసులో అంకుల్ అంతంత దూరం ప్రయాణం చేయడం ఎందుకని నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నాను. ఈరోజు రేపు ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల సెలవు పెట్టుకోవడం కుదరలేదు. రేపు రాత్రి ట్రైన్కి బయలుదేరి ఎల్లుండి తెల్లారికల్లా అక్కడ ఉంటాను. అంతవరకు వసంత గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను చెప్పి ఫోన్ పెట్టేశాడు రవి. ఏమైంది రవి? అవతల ఫోన్లో ఎవరు? అసలు ఈ రఘునందన్ ఎవరు? నాన్నకి ఆయన ఎలా పరిచయం? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అతని ఫోన్ కాల్కి నాన్నకి గుండె నొప్పి రావడానికి సంబంధం ఏంటి? రవిని పట్టుకొని కుదిపేస్తూ ప్రశ్న మీద ప్రశ్న అడుగుతోంది శ్రీలత. అది రఘునందన్ అంటే మన స్వీటీకి కరాటే నేర్పించిన స్కూల్ ప్రిన్సిపల్. చాలా మంచివాడు. నాతో అంటుండేవాడు స్వీటీ నేషనల్స్కి వెళ్తుంది అని. తడబడుతూనే ఏదో సర్ది చెప్పబోయాడు. నేను అడుగుతుంది స్వీటీ విషయం కాదు. నువ్వేదో మాట దాటేస్తున్నావు రవి. నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు. వసంత స్వీటీని తన దగ్గరికి రప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది కదూ, అందుకు రఘునందన్ ద్వారా అడిగిస్తోంది అవునా అంటూ ఇంకా ఏదో అనబోయేంతలో స్టాప్ ఇట్ లత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అని రవి కోపంగా అరిచాడు.